ఉంటుంది కావాలంటే. ఇప్పుడైతే బయటికి తీసేస్తాను. దీన్ని ఇప్పుడు తిరగేసి తీయాలి. ఈ పేపర్ అంతా తీయాలి కదా, ఆటోమేటిక్గా ఊడొచ్చిందిలేండి, అంతా బాగానే వచ్చింది. చూడండి, ఇలా పై భాగం ఇలా ఇలా తీస్తే వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు అడుగు భాగం చూడండి ఎంత బాగుందో కలరు. అడుగు భాగం అయితేనే మాడలేదు, పై భాగం కొంచెం ఎక్కువ కాలినట్టు అనిపించింది, బేక్ అయినట్టు అనిపించింది. కింద భాగం అయితే ఫ్లేవర్ బాగుంది కదా, చూడడానికి కలర్ వైట్గా ఉంది. మనం మామూలుగా గిన్నెల్లో చేసుకుని ఉంటే కింద భాగం కలర్ ఎక్కువ మారుతున్నట్టు అనిపిస్తుంది కదా, అదే కొంచెం తేడా ఉందన్నమాట. అంతేగాని చాలా బాగా వచ్చింది ఎయిర్ ఫ్రైయర్లో. మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఏముందండి, పై భాగం అంతా తీసేసి కావాలంటే మనం లెవెల్లో చేసి కట్ చేసుకుని పైన అన్ని డెకరేషన్ చేసుకోవచ్చు. నేను ఇంకా అవేం చేయలేదు, మామూలుగా సింపుల్గా చేసేసి చూపిస్తున్నాను అంతే. ఫ్లఫీగా వస్తుందా లేదా, ఎలా వస్తుంది అని నేను కొంచెం టెన్షన్గా చేశాను అనమాట. చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ టైం మరొక మంచి కేక్ మళ్ళీ చూపిస్తాను మీకు.